డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సోల్మన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాజస్థాన్ హైకోర్టు పెళ్లికి సంబంధించి ఒక కీలకమైన తీర్పునిచ్చింది. అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అంటే పెళ్లికి ముందే ఆ మహిళకి ఒక డిజీజ్ ఉంది. సో దాన్ని దాచిపెట్టి తర్వాత పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాల వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది ఆ డిజీజ్. సో ఇప్పుడు ఏంటంటే ఆ పెళ్లిని రద్దు చేసింది కోర్టు. ఇలా దాచిపెట్టడం తప్పు అంటుంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. రాజస్థాన్ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్లో చూసుకుంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ బ్రైడ్, ఈవిడికి సిజోఫ్రేనియా అని ఒక డిజీజ్ ఉండింది. 2013లో మ్యారేజ్ జరిగింది. ఈ బ్రైడ్ గ్రూమ్ ఏం చేశాడంటే కోర్టును ఆశ్రయించాడు. ఏంటి అంటే, ఈ అమ్మాయికి సిజోఫ్రేనియా ఉంది, నాకు చెప్పలేదు, నాతో దాచారు, దాచిన తర్వాత నాకు పెళ్లి చేశారు, ఇది ఫ్రాడ్ కింద వస్తుంది, ఫ్రాడ్యులెంట్ మ్యారేజ్ అని చెప్పన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 12(1)(c), అండర్ సెక్షన్ 12 సబ్ క్లాజ్ 1(c)లో ఏంటి అంటే కొన్ని క్లాజెస్ ఉన్నాయి. వాయిడబుల్ మ్యారేజెస్. ఇప్పుడు డివోర్స్కి వాయిడబుల్ మ్యారేజెస్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కానీ, వాయిడ్ మ్యారేజ్ కానీ, డివోర్స్కి దీనికి టోటలీ డిఫరెన్స్ అండి. డివోర్స్ అన్నది మ్యారేజ్ ఇస్ వ్యాలిడ్, కాకపోతే ఈ వ్యాలిడ్ మ్యారేజ్లో డెసల్యూషన్ కావాలన్నది డివోర్స్. వేరస్ మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్లో ఏంటి అంటే ఫ్రాడ్యులెంట్గా మ్యారేజ్ చేస్తే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కానీ, వాయిడబుల్ మ్యారేజ్ కానీ అని చెప్పి మనం ఇందాక సెక్షన్ 12 ద్వారా యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్. The Hindu Marriage Act 1955 lays 7 grounds for annulment of marriage. 7 grounds ఏంటి అంటే, if the person is already married, if either of the spouses, husband కానీ వైఫ్ కానీ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకోండి, అంతకుముందే మ్యారేజ్ అవుతే, అట్లాంటి కేసెస్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయింది నా పార్ట్నర్ అని తెలిస్తే, దే కెన్ గో ఫైల్ అ పెటిషన్ అండర్ సెక్షన్ 12 టు ద కోర్ట్ అండ్ సీక్ annulment of marriage or declare the marriage as void. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇన్సానిటీ. ఇక్కడ ఇన్సానిటీ, ఈ రాజస్థాన్ హైకోర్టు ఇన్సానిటీ అన్న ప్రొవిజన్లో పడుతుంది. ఇన్సానిటీ అంటే ఏంటి అంటే, ఏదైనా మెంటల్ ఇల్నెస్ ఉండి, మెంటల్ డిజార్డర్ ఉండి, ఈ మెంటల్ ఇల్నెస్ మెంటల్ డిజార్డర్ ముందు మ్యారేజ్ కన్నా ముందు చెప్పకుండా దాచేసి ఫ్రాడ్యులెంట్గా ఫ్రాడ్ కన్సీవ్ చేసి ఫ్రాడ్యులెంట్ మ్యారేజ్ అంటాం. ఫ్రాడ్యులెంట్గా మ్యారేజ్ చేసి పెళ్లి తర్వాత ఒకవేళ తెలిస్తే, డెఫినెట్లీ అట్లాంటి మ్యారేజ్ ఇస్ యాక్చువల్లీ లయబుల్ టు బి యానల్డ్ అండ్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అ వాయిడబుల్ మ్యారేజ్. మూడోది వచ్చి ఇంపార్టెన్సీ. ఒకవేళ ఎస్పెషలీ ఇంపార్టెన్సీ అన్నది బ్రైడ్ గ్రూమ్కి అప్లికబుల్ అవుతుందండి. ఇఫ్ ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దెన్ ఫ్రాడ్యులెంట్లీ ఇఫ్ ద మ్యారేజ్ హ్యాపెన్స్ అండ్ ఇఫ్ ద మ్యారేజ్ ఇస్ not consummated, then the bride can go to the court and seek the marriage to be voidable అండి. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటి అంటే, ఈ ల్యాక్ ఆఫ్ కాన్సెంట్ ఫ్రాడ్లో కానీ ఫోర్స్లో కానీ ఇవి కానీ ఇస్తే, తర్వాత ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ ఈ వాయిడబుల్ మ్యారేజ్కి ఏంటంటే కన్సాంగ్వినిటీ. కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్ ఇన్ అ కన్సాంగ్వేనియస్ రిలేషన్షిప్. కన్సాంగ్వేనియస్ మ్యారేజ్ ఏంటి అంటే, మన రక్త సంబంధితులతో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన చెల్లి కూతురుతో మన కొడుకుని చేయటం, ఇట్లాంటి రక్త సంబంధాలతో, మేనరికాలు రక్త సంబంధాలు, వీటిలో ఈ మ్యారేజెస్ యాక్చువల్లీ ఆర్ ప్రొహిబిటెడ్. ఇట్లాంటివి ఏమన్నా చేస్తే గనక ఇట్ కమ్స్ అండర్ యూ కెన్ యాక్చువల్లీ గో. ఎందుకంటే కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్లో ఇంపార్షియల్ బర్త్స్ అవ్వటము, లేదంటే బర్త్ డిఫెక్ట్స్ అవ్వటము, తర్వాత లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, డిసీజెస్తో పుట్టడము, ఇవన్నీ ఫుల్లీ ఫార్మ్డ్ బేబీ అవ్వకపోవటము, బ్రెయిన్ డిసీజెస్ రావటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మెంటల్ డిజార్డర్స్, కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్ అనేవి కూడా యాక్చువల్లీ వాయిడబుల్ మ్యారేజెస్ కిందే వస్తాయండి. ఇక్కడ ఈ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, జస్టిస్ ఇందర్జిత్ అండ్ జస్టిస్ ఆనంద్ శర్మ గారు ఈ కేసుని పరిశీలించి ఏమన్నారంటే, సిజోఫ్రేనియా అన్నది ఒక వెరీ డేంజరస్ mental disorder. Yes. It is not a temporary disease, but it is a permanent disorder. In a permanent disorder, it will paralyze the life of both the husband and wife. Kabatti
సిజోఫ్రేనియా అన్నదాన్ని ఈ మెంటల్ ఇల్నెస్ కేటగిరీలోకి తీసుకొని ఆ మ్యారేజ్ని వాయిడ్ అని చెప్పి మ్యారేజ్ని యాన్యుల్ చేయడం జరిగింది, మ్యారేజ్ని వాయిడబుల్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సిజోఫ్రేనియాని ఎందుకు ఈ రాజస్థాన్ హైకోర్టు ఇంత సీరియస్గా తీసుకుంది అంటే, సిజోఫ్రేనియా ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, సిజోఫ్రేనియాలో ఏమవుతుందంటే, సిజోఫ్రేనియా అన్న డిజార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళు హాలుసినేషన్స్ వస్తాయి. ఓకే, ఊహించుకుంటా ఉంటారు. ఎస్, దే హాలుసినేట్. హాలుసినేషన్స్ ఉండటం వల్ల వెన్ దే గో ఇన్ టు హాలుసినేషన్స్ దేర్ బిహేవియర్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇట్స్ అన్ అబ్నార్మల్ బిహేవియర్. అది కాకుండా మళ్ళీ వీళ్ళకి డెల్యూషన్స్ కూడా వస్తాయి. డెల్యూషన్స్లో కూడా మళ్ళీ బాడీలీ డిజార్డర్స్ ఇవన్నీ దే కెనాట్ యాక్చువల్లీ యాక్ట్ నార్మల్. తర్వాత మూడోది వచ్చి వాళ్ళది డిస్ఆర్గనైజ్ థింకింగ్ ఉంటుంది. దేన్ని కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఒకటి చెప్తే దానికి ఎన్నో 10 అర్థాలు తీస్తారు. ఆ అర్థం లేకుండా, లాజిక్ లేకుండా డిస్ఆర్గనైజ్లీ థింకింగ్ ఉంటుంది. ఎవర్మెంట్స్ వేయటము, లేదంటే ఎక్యూజేషన్స్ చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ థింకింగ్ కెపాసిటీ, మెంటల్ థింకింగ్ కెపాసిటీ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ డిస్ఆర్గనైజ్ థింకింగ్. ఇది మనం సిజోఫ్రేనియాలో చూసే ఇంకొక సిమ్టమ్ అండి. అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే, వి సీ దట్ వాళ్ళు పోర్ గ్రూమింగ్ కానీ పోర్ హైజీన్ కానీ ఉంటుంది. అంటే వాళ్ళు డ్రెస్ చేసే విధానంలో కానీ, లేదంటే వాళ్ళు హైజీన్ అన్నది ఉండదు ఇంట్లో. వంట చేయటంలో కానీ, ఇల్లు నీట్గా పెట్టకపోవటం కానీ, లేదంటే ఇంట్లో లాట్ ఆఫ్ కాక్రోచెస్ అవి ఇవి గ్రో అవుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా హండ్రెడ్స్ ఆఫ్ కాక్రోచెస్ ఇంట్లో మల్టిప్లై అయ్యి, తర్వాత వంట సామాగ్రి అవి సరిగ్గా చూసుకోకుండా, అంటే వెరీ వెరీ పువర్ హైజీన్. వాష్రూమ్ సరిగ్గా వాష్ చేయకపోవటం, ఓన్ క్లోత్స్ సరిగ్గా వాష్ చేసుకోకపోవటం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ పాయింటింగ్ అవుట్ టు సిజోఫ్రేనిక్ డిజార్డర్స్ అనమాట. ఇది కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కూడా చేంజెస్ ఉంటాయి. ద వే దే బిహేవ్ సో arrogantly, they behave so erratically, they behave so rudely, they behave so ill-manneredly, the way they address, the way they talk కూడా ఇవన్నీ చాలా ఉంటాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి మెడికలీ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ సిమ్టమ్స్ మెడికలీ ప్రిస్క్రైబ్డ్. కాబట్టి ద రాజస్థాన్ హైకోర్ట్ హెస్ టేకెన్ a very very serious note of a disease called schizophrenia. ఈ అమ్మాయికి సిజోఫ్రేనియా ఉన్నా కానీ చెప్పి టైమ్లీ ఒకవేళ ట్రీట్మెంట్ అది ముందే ఇప్పించుంటే పేరెంట్స్, the matter would have been different. Yes. So it was considered to be a fraudulent marriage. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, this marriage is voidable అని చెప్పి that marriage was made void. ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. దట్ విల్ బి లీగల్. దట్ డస్ నాట్ కమ్ అండర్ సెక్షన్ 494 or 495 ఆఫ్ బైగమీ. పెళ్ళి అయితే రద్దు చేసేసారు. ఎందుకంటే దిస్ ఇస్ యాక్చువల్లీ సీరియస్ డిజార్డర్. జస్టిస్ ఇంద్రజిత్ గారు, తర్వాత ఆనంద్ శర్మ గారు ఏమన్నారంటే, ఈ సిజోఫ్రేనియా అన్నది ఏదో ఇప్పుడుండి తర్వాత తగ్గేది కాదు. ఇట్ ఈస్ అ పర్మనెంట్ డిస్ఆర్డర్. ఇట్స్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ అ డిజీజ్, కానీ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ అ పర్మనెంట్ డిజార్డర్. ఒక పర్మనెంట్ డిజార్డర్ ఉన్న వ్యక్తి కాపురం చేయగలదా? ఒక పర్మనెంట్ డిజార్డర్ ఉన్న వ్యక్తి పిల్లల్ని సరిగ్గా చూడగలదా? తనకే పోర్ హైజీన్ ఉంది, తనకే పోర్ గ్రూమింగ్ ఉంది. అట్లాంటప్పుడు పిల్లల్ని హెల్దీ మంచి హైజీనిక్ కండిషన్స్లో పెంచగలదా? ఇంటిని కానీ, కిచెన్ని కానీ, టాయిలెట్స్ని కానీ అన్నిటిని కూడా హైజీనిక్ కండిషన్స్లో పెట్టగలదా? పిల్లలకి ఆ వాల్యూస్ కానీ ఇన్కల్కేట్ చేయగలదా? పిల్లలకి ఎథిక్స్ అనేది నేర్పిగలదా? పిల్లలకి సోషల్ మోరల్స్ అనేవి నేర్పిగలదా? సో లాట్ ఆఫ్ థింగ్స్ అండి. చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది దీంట్లో. కాబట్టి వీళ్ళు చాలా కీలకంగా, నేను అనుకుంటా ఇన్ ద ట్రయల్ కోర్ట్, ఆ ఫ్యామిలీ కోర్ట్లో, బిఫోర్ ఇట్ కేమ్ టు రాజస్థాన్ హైకోర్ట్, ఫ్యామిలీ కోర్ట్లో ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి సిజోఫ్రేనియా మీద వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసి ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకొని ఉండుంటారు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా రైటింగ్లో సబ్మిట్ చేసి ఉంటారు. అండ్ జస్టిస్ ఇంద్రజిత్ అండ్ ఆనంద్ శర్మ గారు, దే మైట్ హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ అ లాట్ అబౌట్ దిస్. అన్ని పరిగణంలో తీసుకొని దిస్ మ్యారేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ annulled, ఇట్ వాజ్ void అని డిక్లేర్ చేశారండి. సచ్ అ వెరీ బ్యూటిఫుల్ judgment by Rajasthan High Court. Appreciable. Thank you, sir.